నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2025కి సంబంధించి మనకి ఎవరైతే బీపీటీ గావచ్చు, బీఎస్సీ నర్సింగ్ గావచ్చు, అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ గూడా హార్డ్ కాపీస్ అంటే మన డాక్యుమెంట్స్ అన్నిటిని గూడా మనమైతే డైరెక్ట్ ఎళ్లి ఇయ్యడమో, లేకపోతే పోస్ట్ చేయడమో అయితే జరిగిందన్నట్టు. సో, ఎవరైతే పోస్ట్ చేసిర్రో, ఎవరైతే డైరెక్ట్ ఎళ్లి ఇచ్చిర్రో వాళ్ళకి రీచ్ అయిందా లేదా అప్లికేషన్ అని జెప్పి ఎట్లా తెలుసుకోవాలి అనేది ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేసేయండి. సో దట్ మనం ఫర్దర్‌గా నిమ్స్ గురించి చాలా వీడియోస్ అయితే చేసుకుంటాం. త్రూ ఔట్ యువర్ అడ్మిషన్ ప్రాసెస్ నేనైతే మిమ్మల్ని గైడ్ చేస్తా ఉంటా అన్నట్టు. అండ్ మీకు ఒకవేళ 1-to-1 గైడెన్స్ కావాలంటే మాత్రం కింద ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటది నాది. యూ కెన్ కమ్ దేర్ అండ్ నాకు మెసేజ్ పెట్టి 1-to-1 గైడెన్స్ అయితే తీసుకోండి. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు నిజాంకి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కి మీరొచ్చిన తర్వాత మీరిక్కడ చూసుకోవచ్చు అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఇక్కడ మీద కార్నర్‌కి గెట్ ఇట్ ఆన్ గూగుల్ ప్లే అని చెప్పి అండ్ అప్లై ఆన్‌లైన్ అని చెప్పి మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, ఇక్కడ మీరు అప్లై ఆన్‌లైన్ అని చెప్పి దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన మీకొక పాపప్ అనేది వస్తది. సో, ఏమని వస్తది కదా అంటే సో, మేము ఈ ఏదైతే ఉందో ఇంకొక పేజ్‌కి ఎక్స్‌టర్నల్ పేజ్‌కి మేమైతే రీడైరెక్ట్ చేస్తున్నాం అని చెప్పి వస్తది. ఓకేనా? క్యాన్సెల్ అని వస్తది. మీరు ఓకే అని చెప్పి ప్రెస్ చేసి చూడండి ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అయితది. సో, ఏంది కదా ఆ పేజ్ అంటే ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, ఇట్లా మీకొక పేజ్ అనేది ఓపెన్ అయితది. ఇక్కడ మీరు నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పి చూపెడతది. అండ్ ఇక్కడ మీకు స్టెప్స్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పి లెఫ్ట్ సైడ్ లోపల అండ్ మనకి రైట్ సైడ్ లోపల లాగిన్ అని చెప్పి చూపెడతది. సో, ఇక్కడ మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనం మన అప్లికేషన్ నంబర్ అయితే ఇచ్చి అండ్ మన పాస్‌వర్డ్ ఇచ్చి మనమైతే లాగిన్ అవ్వాల్సి ఉంటది. సో, మనం అప్లై చేసుకునేటప్పుడే ఈ అప్లికేషన్ నంబర్ అండ్ పాస్‌వర్డ్ అయితే మనకొచ్చి ఉంటాయి. కాబట్టి ఈ అప్లికేషన్ నంబర్ అండ్ పాస్‌వర్డ్ ఇచ్చి క్యాప్చాని ఎంటర్ చేసి మనమైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, దాని తర్వాత ఒకవేళ మీరు మీ పాస్‌వర్డ్ ఏమన్నా మిస్ అయ్యి ఉంటే మాత్రం రీసెట్ పాస్‌వర్డ్‌లోకెళ్ళి మీరు మీ పాస్‌వర్డ్‌ని రీసెట్ చేసుకోవచ్చు. అండ్ లాగిన్ అయిన తర్వాత కూడా మీరు మీ పాస్‌వర్డ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఇది అండ్ మీరైతే లాగిన్ అవ్వాలంటే మనకు అప్లికేషన్ నంబర్ అండ్ పాస్‌వర్డ్ కొడితే మనకైతే క్యాప్చా కొడితే లాగిన్ అయితే అయిపోతది. లాగిన్ అవ్వడంతోటే మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయిపోతది. ఓకేనా. సో, మీరిక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ స్టెప్స్ టు ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి ఇక్కడ మీరు చూపెడతది. ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి, అప్‌లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పి ఇదంతా ప్రాసెస్ మనకయిపోయింది. వ్యూ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి మనకిక్కడ చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, వ్యూ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి మనకైతే ఇక్కడ చూపెట్టడం అయితే జరుగుతది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కింద బ్లూ కలర్‌ల సో, మీరు ఏదైతే డాక్యుమెంట్స్ హార్డ్ కాపీస్‌కి సంబంధించి మనకైతే ఇక్కడ వీళ్ళు ఇయ్యడం గూడా జరిగింది. ద హార్డ్ కాపీ ఆఫ్ ద ఆన్‌లైన్ అప్లికేషన్ డ్యూలీ సైన్డ్ అండ్ షల్ బి సబ్మిటెడ్ టు ద అసోసియేట్ డీన్ అని జెప్పి. ఓకేనా. సో, అసోసియేట్ డీన్ అకాడమిక్ 2 అని జెప్పి మనం ఆల్రెడీ పోస్ట్‌లో గాని, లేకపోతే డైరెక్ట్ గాని ఎళ్లి ఇయ్యాల్సుండే ఇచ్చేసినాం. దానికి సంబంధించి మనకు ఇక్కడ వ్యూ అప్లికేషన్ స్టేటస్ మీద ప్రెస్ చేయాల్సుంటది. సో, పోయిందా? పోలేదా? మనకసలు డాక్యుమెంట్ రీచ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి. సో, నువ్వు ఇక్కడ వ్యూ అప్లికేషన్ ఫిల్డ్ అప్లికేషన్ అంటే నీకు అప్లికేషన్ అయితే చూపెడతది. అండ్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్తే మనకు స్టేటస్ అయితే చూపెడతదన్నట్టు. సో, అప్లికేషన్ స్టేటస్ లోపల మీకిక్కడ ఏం చూపియాలి గదా! అంటే అప్లికేషన్ రిసీవ్డ్ అని చెప్పి చూపియాలి. ఓకేనా. అప్లికేషన్ రిసీవ్డ్ అన్నప్పుడు మాత్రమే మనకు అప్లికేషన్ రీచ్ అయినట్టు. అండ్ ఇక రిమార్క్స్ లోపల నువ్వేవైనా డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయకపోతే మనకిక్కడ రిమార్క్స్ లోపల చూపెడతది. ఓకేనా. సో, మీరిక్కడ టైమ్‌లీ గూడా మీరు అప్‌డేటెడ్‌గా ఉండాల్సుంటది. ఒక 1 వీక్ ఒకసారైతే చెక్ చేసుకుంటా ఉండుర్రి. అప్లికేషన్ రిసీవ్ అయితే మాత్రం మీకు అప్లికేషన్ రిసీవ్డ్ అని ఉంటది. ఒకవేళ మీరేమన్నా డాక్యుమెంట్స్ రాంగ్ అప్‌లోడ్ చేస్తే, ఆ డాక్యుమెంట్స్ ఇక్కడ రిమార్క్స్ లోపల మనకు చూపెడతది. ఓకేనా. ఆ డాక్యుమెంట్స్ మీరు రెడీ పెట్టుకోవాల్సుంటది. తర్వాత మనం ఏం జేయాలి అని చెప్పి నేను ఫర్దర్ వీడియోస్ లోపల డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా. సో, మీరేవైతే రాంగ్ డీటెయిల్స్ అప్‌లోడ్ చేస్తారో, మీరేవైతే డీటెయిల్స్ అసలు పంపరో అండ్ వీటి లోపల మీకు కరెక్షన్స్ ఉంటాయి. అవన్నీ డీటెయిల్స్ కూడా మీరు దగ్గరైతే పెట్టుకొని ఉండుర్రి. అండ్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ లోపల మనం ఏం చేయాలని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా. సో, వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటది. ఆ మెయిల్ ఎట్లా చేయాలి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. మనకు టైం ఎప్పుడు ఇస్తారని చెప్పి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్.